గ్యాంగ్స్టర్ నయీం లింకులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వసూళ్లు, బెదిరింపులతో దోచుకున్న సొత్తును బ్యాంకుల్లోనే దాచుకునేవాడని తెలుస్తోంది. బినామీ అకౌంట్ల ద్వారా సంపాదనను డిపాజిట్ చేయించేవాడని, ఈ వ్యవహారానికి అత్యున్నత స్థాయి బ్యాంకు అధికారుల సహాయ సహకారాలు అందినట్లు సమాచారం. నయీం మనుషులు బ్యాంకు అధికారులకు డబ్బును అప్పగిస్తే వారు నయీం బినామీ ఖాతాల్లో డిపాజిట్ చేసేవారని తెలుస్తోంది. నయీం దందాలకు సహకరించిన వారిలో 4 బ్యాంకు ఉన్నతాధికారులున్నట్లు సిట్ ఇప్పటికే గుర్తించినట్టు తెలుస్తోంది. 2 ఏజీఎంలు, 2 చీఫ్ మేనేజర్ హోదా ఉన్నవారు నయీం లెక్కలను సరిపెట్టేవారని సమాచారం. బలవంతపు వసూళ్లు, సెటిల్మెంట్ల నుంచి వచ్చే సొమ్ముతో పాటు బంగారు ఆభరణాలు, విలువైన స్థల డాక్యుమెంట్లను బ్యాంకు లాకర్లలో దాచేందుకు వీరి సహకారం అందించేవారట. ఒక బ్యాంకు అధికారి కూతురు పెళ్లికి నయీం ₹1 కోటి విలువైన డైమండ్ నెక్లెస్ కూడా బహుమతిగా అందించారని సమాచారం. హైదరాబాద్తో పాటు 20 బ్యాంకు శాఖల్లో ఎప్పుడు ఫోన్ చేసినా సహాయపడేందుకు కొందరు సొంత మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు నయీం. బినామీల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించడం, కోట్ల రూపాయలు డిపాజిట్లు చేసేవాడట. ఈ తతంగానికి బ్యాంకుల్లో ఆయన ఎంపిక చేసిన వారు సజావుగా పని కానిచ్చేవారని సిట్ గుర్తించిందట. ఏ బ్యాంకుల్లో బినామీ ఖాతాలున్నాయో ఆ బ్యాంకుల ప్రధాన అధికారులు, ఇతర సిబ్బందితో సంబంధాలు కొనసాగించాడు నయీం. మాట వినని అధికారులను భయభ్రాంతులకు గురిచేసేవాడట. ఆయా బ్యాంకుల్లో కోట్ల మొత్తంలో డిపాజిట్ చేయాల్సి వస్తే ఆ మొత్తాలను వివిధ బినామీల పేర్లపై విభజించి వేయించేవాడు. 2 సంవత్సరాల క్రితం ఒక అధికారి నయీం వ్యవహారాలను ఆరా తీయడంతో చంపుతానని బెదిరించి ఉద్యోగానికి రాజీనామా చేసేలా ఒత్తిడి చేశాడని సిట్ అధికారుల దర్యాప్తులో బయటపడింది. కొందరు బ్యాంకు అధికారులు నయీం బినామీలకు సంబంధించిన ఎలాంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించేవారట. డబ్బులు డిపాజిట్ చేసే సమయంలో నయీం మనుషులు రహస్యంగా వచ్చి నయీం సూచించిన అధికారికి అప్పగించేవారట. ఆ తర్వాత మిగిలిన పనులు ఆ బ్యాంక్ అధికారే చక్కదిద్దేవారని సిట్ ప్రాథమికంగా సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది.